ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, దేవుడు మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తే నిజమైన దేవుడు. ఈయనకు సమస్తము సాధ్యములయ్యున్నవి. మరణించిన వారిని బ్రతికించిన దేవుడు, కుంటి వారికి కాళ్ళునిచ్చిన దేవుడు, గ్రుడ్డి వారికి చూపునిచ్చిన దేవుడు, మీ మధ్య అద్భుత కార్యములను చేయుటకు మన మధ్యకు ఈయన వచ్చి ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు ఏ విధమైనటువంటి అద్భుత కార్యములు కావాలన్నా సరే, నిజదేవుడైనటువంటి యేసు క్రీస్తును నీవు ఘనపరిచిన ఎడల, స్తుతించిన ఎడల, మీ మధ్యలో అద్భుత కార్యములు చేయుటకు యేసుక్రీస్తు సిద్ధముగా ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకొచ్చిన విజయమును బట్టి, నీ మధ్యలో జరిగినటువంటి అద్భుత కార్యములను బట్టి దేవుడు, నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తును ఘనపరచు. నీ మధ్యని ఇంకను అద్భుత కార్యములు చేయుటకు ఈయన సిద్ధముగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఆలస్యము చేయవద్దు. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో జరగాలంటే నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తును నీవు అంగీకరించిన ఎడల, ఆయనను వేడుకొని ఎడల, దేవుని మొక్కిన ఎడల, నీ మధ్యన అద్భుత ఆశ్చర్య కార్యములు చేయుటకు యేసుక్రీస్తు వారు సిద్ధముగా ఉండి, నీకు మించినటువంటి అధికారులకు, రాజకీయ నాయకులకు మించినటువంటి అద్భుత కార్యములు నీ జీవితంలో చేయబోచున్నాడు. ఆమెన్. యేసుక్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, నన్నెవరైతే ఘనపరుస్తారో నేను వారిని ఘనపరచుదును అని. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని నీవు నీ శత్రువుల ఎదుటను, అధికారుల ఎదుటను, రాజకీయ నాయకుల ఎదుటను, మతోన్మాదుల ఎదుటను, అన్యజనుల ఎదుటను నీవు యేసుక్రీస్తుని నిజ రక్షకునిగా అంగీకరించి ఆయనను ఘనపరిచిన ఎడల, యేసుక్రీస్తు కూడా నిన్ను అన్యజనుల మధ్యలో ఘనపరచుచున్నాడు. నిన్ను అనేకుల మధ్యలో ఘనపరచుచున్నాడు. వేల లక్షల కోట్ల ప్రజల మధ్య నిన్ను ఘనపరచబోచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నేను చేయవలసింది, నిజదేవుడైనటువంటి యేసు క్రీస్తును నేను కలిగి ఉన్నాను, నేను వెలుగెత్తి సాక్ష్యము చెప్పుచున్నాను, ఈయన తప్ప వేరొక దేవుడు లేడని నీవు యేసు క్రీస్తును ఘనపరిచిన ఎడల, ఈ విజయము నాకు యేసు క్రీస్తు ద్వారానే వచ్చి ఉన్నది. నా శత్రువులు నా ఎదుట పారిపోయేటట్లుగా నా యేసు క్రీస్తే చేసి ఉన్నాడని, నేను పొందిన విజయములకు కారణము నా యేసు క్రీస్తే అని నీవు అన్యజనుల మధ్యలో, కోట్ల కొలది ప్రజల మధ్యలో నీవు నిజదేవుడైనటువంటి యేసు క్రీస్తును నీవు ఘనపరిచిన ఎడల, ఆయన కూడా నిన్ను ఘనపరచుటకు సిద్ధముగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక సంబంధముగా చదువు వలన, జ్ఞానము వలన, నీకున్న ధనము ఐశ్వర్యము వలన వచ్చిన ఘనత కాదు కానీ అది వ్యర్థమైనది, తుచ్చమైనది, అది నశించేది. యేసుక్రీస్తును నీవు ఘనపరిచిన ఎడల ఆయన నిన్ను ఘనపరచుటకు సిద్ధముగా ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ద్వారా నీవు ఘనపరచబడాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు వారిని నీవు సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నావు కనుక నీ మధ్య అద్భుత కార్యములు చేసి ఉన్నాడు. నిజమైన దేవుడు యేసు క్రీస్తే అని నీవు గొంతెత్తి, గళమెత్తి, నీ చేతులెత్తి, నీ మనస్పూర్వకముగా యేసు క్రీస్తుని నీవు ఘనపరిచి ఉన్నావు కనుక ఆయన నిన్ను ఘనపరిచి ఉన్నాడు. కాబట్టి దేవుడు తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించి ఉన్నాడు. ఆమెన్. దేవుడు తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా,
నేను వాళ్ళ బిడ్డను వీళ్ళ బిడ్డనను చెప్పుకోవటము కాదు కానీ దాని వలన ప్రయోజనము లేదు కానీ నీవు దేవుని బిడ్డవుగా ప్రతిష్ఠించబడాలి అని నేను కోరుకొనిచున్నాను. నీవు దేవుని ప్రతిష్ఠ జనముగా స్థాపింపబడాలని నేను కోరుకొనిచున్నాను. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడే ప్రతిష్ఠించుకో. నా దేవుడు యేసుక్రీస్తు, నా దేవుడు అద్భుత కార్యములు చేయువాడు, నన్ను గణపరచువాడు, నా తలను ఎత్తువాడు, నన్ను ఉన్నత స్థలములపైకి నిలబెట్టువాడు, నన్ను ఐశ్వర్యవంతునిగా చేయువాడు, నన్ను శ్రీమంతునిగా చేయువాడు, నాకు సమస్తము సమకూర్చగలిగిన వాడని నీవు చెప్పుకొని ఎడల, నీవు నిజ దేవుడైన ఎటువంటి క్రీస్తును అంగీకరించిన ఎడల నీవు ప్రతిష్ఠ జనముగా స్థాపింపబడతావు. నీ ప్రతిష్ఠ జనము, దేవుని యొక్క ప్రతిష్ఠ జనముగా నీవు స్థాపించబడితే, నీవు నేను స్థాపించబడితే మనలను సైతాను ఇంకా ఏమీ చేయలేదు. మనము సైతాను శక్తుల మీద మనకు అధికారము కలిగి ఉంటాము. సైతానుని మన కాళ్ళ క్రింద అనగద్రొక్కుతాము. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తనకు మనలను ప్రతిష్ఠ జనముగా నిన్ను నన్ను స్థాపించి ఉన్నాడు. ఆమెన్.